హలో ఎవ్రీవన్. మనం ప్రీవియస్ సెషన్స్లో డిస్కస్ చేసుకున్నాం కదా, వాట్ ఈస్ సిఎస్ఎస్, హౌ మెనీ వేస్ టు ఇంక్లూడ్ సిఎస్ఎస్ ఇన్ హెచ్టిఎంఎల్ అని. సో ఈరోజు సెషన్లో సిఎస్ఎస్ సెలెక్టర్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో సిఎస్ఎస్ సెలెక్టర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే సిఎస్ఎస్ సెలెక్టర్స్ యూస్ చేసి మనం పర్టికులర్ ఎలిమెంట్ని టార్గెట్ చేసి వాటికి మనం స్టైలింగ్ రాస్తాం. సో మోస్ట్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక 7H1 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఓకేనా. 7H1 ఎలిమెంట్స్ ఉన్నప్పుడు మనం ఒక H1 ఎలిమెంట్కి స్టైలింగ్ రాస్తే ఆ 7H1 ఎలిమెంట్స్కి అదే స్టైల్ అప్లికబుల్ అవుతుంది. సో అలా కాకుండా మీకు కావాల్సిన ఒక 7H1 ఎలిమెంట్స్లో ఒక్క ఎలిమెంట్ని నాకు నచ్చినట్లుగా అనదర్ కలర్ తీసుకోవాలనుకున్నప్పుడు మనము పర్టికులర్ సెలెక్టర్స్ వాడి మనం టార్గెట్ని అచీవ్ చేయొచ్చు. సో మనకి డిఫరెంట్ డిఫరెంట్ సెలెక్టర్స్ ఉన్నాయి ఇక్కడ. సో చూడండి, ఫస్ట్ వచ్చేసి ఐడి సెలెక్టర్, క్లాస్ సెలెక్టర్, యూనివర్సల్ సెలెక్టర్, గ్రూపింగ్ సెలెక్టర్స్, ఎలిమెంట్ సెలెక్టర్స్, ఎలిమెంట్ క్లాస్ సెలెక్టర్స్. సో ఫైనల్గా ఇంకొక రెండు ఉన్నాయండి, సూడో క్లాస్ సెలెక్టర్స్, సూడో ఎలిమెంట్ సెలెక్టర్స్. సో ఇవి సిఎస్ఎస్ సెలెక్టర్స్ అనమాట. సో నేను ప్రాక్టికల్గా చూపిస్తాను చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక H1 తీసుకున్నా, మై ఎగ్జాంపుల్ డేటా. సో మై ఎగ్జాంపుల్ డేటా అని నేను ఒక 7 తీసుకుంటున్నాను చూడండి. ఒక 7 తీసుకున్నా. సో ఈ 7కి నేను ఒక H1 తీసుకొని కలర్ ఇస్తున్నాను చూడండి. కలర్ రెడ్ అని ఇచ్చాం. సో కలర్ రెడ్ అని ఇస్తే మనం అవుట్పుట్ చెక్ చేద్దాం. సో కలర్ రెడ్ ఇస్తే చూసారా, నాకు 7కి సేమ్ కలర్ అప్లై అయింది. బట్ నాకేంటంటే నాకు ఇలా సేమ్ కలర్స్ వద్దు, నాకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కావాలి. సో అప్పుడు ఏం చేయొచ్చు అంటే మనము సెలెక్టర్స్ వాడి ఆ పర్టికులర్ ఎలిమెంట్ని మనం టార్గెట్ చేసి రాయొచ్చు. సో ఫస్ట్ ఏంటంటే ఐడి సెలెక్టర్ యూస్ చేసి రాద్దాం. ఐడి సెలెక్టర్స్ చేసి ఎగ్జాంపుల్ రాద్దాం. సో ఐడి ఈక్వల్ టు ఒక అట్రిబ్యూట్ అనమాట, మై డేటా అని. సో ఇక్కడ ఏం రాసాను చూడండి, స్టార్టింగ్ టాగ్ ఎలిమెంట్లో ఒక అట్రిబ్యూట్ తీసుకున్నాను, ఐడి ఈక్వల్ టు మై డేటా అని. సో ఇది మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, నేమ్ ఈక్వల్ టు వాల్యూ పేర్ కింద వస్తుంది ఒక అట్రిబ్యూట్ అనేది. సో ఇలాగా ఐడి ఈక్వల్ టు మై డేటా అని ఒక అట్రిబ్యూట్ తీసుకొని రాసుకున్నాం. సో మై డేటా అనేది ఇక్కడ హ్యాష్ సింబల్తో రిప్రజెంట్ చేసి తీసుకోవాలి. ఎందుకంటే అక్కడ ఐడి అని తీసుకున్నాం కాబట్టి, ఐడి అని ఎప్పుడైతే మనం ఒక HTML తీసుకుంటామో సిఎస్ఎస్లో ఆ ఐడి యొక్క వాల్యూని మనం హ్యాష్తో రిప్రజెంట్ చేయాలి. అట్లా ఇప్పుడు చూడండి, కలర్ గ్రీన్ ఇచ్చాను. కలర్ గ్రీన్ ఇచ్చినప్పుడు అవుట్పుట్ చెక్ చేద్దాం. చూసారా, ఆ పర్టిక్యులర్ సెకండ్ ఎలిమెంట్ టార్గెట్ చేసి కలర్ మార్చాం. దేంతో మార్చాం? ఐడి అనే ఒక అట్రిబ్యూట్ యూస్ చేసి మార్చాం. సో మీకు ఇక్కడ ఇంకొక డౌట్ రావచ్చు. సో ఇక్కడ ఇలా ఐడి ఈక్వల్ టు వాల్యూ ఇచ్చాము, మనకి అట్రిబ్యూట్ అర్థమైంది. బట్ ఇదేంటి, ఈ కలర్ కాలన్ గ్రీన్ ఏంటి అని ఒక డౌట్ రావచ్చు. సో ఇది చెప్తాను చూడండి, ఇక్కడ కమెంట్స్ చేసి. ఇది నేమ్ కాలన్ వాల్యూ అనమాట. సో ఇలా నేమ్ నేమ్ కాలన్ వాల్యూ అంటే ఏమంటామంటే మనం ఈ పేరుని ప్రాపర్టీ అంటాం, ఓకేనా. దీన్ని మనం ప్రాపర్టీ అంటాం. సో మనం కలర్ ప్రాపర్టీ తీసుకొని మనం ఇలా రాసుకున్నాం అని చెప్పుకోవచ్చు, ఓకేనా. సో ఇవి ప్రాపర్టీస్ అన్నమాట, సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అంటాం. సో హెచ్టిఎంఎల్లో ఐడి ఈక్వల్ టు వాల్యూ అనేది మనం అట్రిబ్యూట్ అంటాము. సిఎస్ఎస్లో నేమ్ కాలన్ వాల్యూ అనే దాన్ని మనము ప్రాపర్టీ కింద కన్సిడర్ చేస్తాం. సో నేమ్ ఈక్వల్ టు వాల్యూ అంటే అట్రిబ్యూట్, నేమ్ కాలన్ వాల్యూ అంటే వచ్చేసి ప్రాపర్టీ అన్నమాట, ఇట్లా. సో నెక్స్ట్ వన్ ఏంటంటే క్లాస్ యూస్ చేసి చేద్దాం. క్లాస్ సెలెక్ట్ ఎగ్జాంపుల్. సో క్లాస్కి కూడా మనం ఇక్కడ ఒక అట్రిబ్యూట్ క్లాస్ ఈక్వల్ టు ఎంఎం అని ఇచ్చాను. సో మనం ఏం వాల్యూ అయినా ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ ఎంఎం అని ఇచ్చాను కదా. సో క్లాస్కి మనం డాట్తో రిప్రజెంట్ చేస్తాం, ఐడికి వచ్చి హ్యాష్తో రిప్రజెంట్ చేస్తాం, డాట్ వచ్చేసి క్లాస్ని రిప్రజెంట్ చేస్తున్నాం. ఇక్కడ కలర్ ఒక కలర్ తీసుకుంటాం చూడండి. సో అవుట్పుట్ చెక్ చేద్దాం. చూసారా, ఆ థర్డ్ వన్ కూడా టార్గెట్ చేసుకొని మనం కలర్ మార్చుకున్నాం. సో ఇలాగ రాసుకోవచ్చు. మీకు ఒక డౌట్ రావచ్చు ఇక్కడ ఏంటంటే, ఐడి ఈక్వల్ టు మై డేటా తీసుకొని కలర్ మార్చారు, క్లాస్ ఈక్వల్ టు ఎంఎం తీసుకొని కలర్ మార్చారు. సో మనము ఐడినే యూజ్ చేయొచ్చుగా, మళ్ళీ ఎందుకు మనం ఇలా క్లాస్ని యూజ్ చేసుకోవచ్చు అని మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు.
సో ఆ సినారియోలో మనం ఎలా రాసుకోవచ్చు అంటే పర్టికులర్ కంటెంట్ని, ఇక్కడ ఇంటర్వ్యూలో కూడా ఈ క్వశ్చన్ అడుగుతారండి కంపల్సరీగా, డిఫరెన్స్ బిట్వీన్ ఐడి అండ్ క్లాస్. సో టెక్నికల్ టర్మ్లో మేము మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే, క్లాస్ సెలెక్టర్స్ కెన్ బి యూజ్డ్ ఆన్ మల్టిపుల్ ఎలిమెంట్స్, ఐడి సెలెక్టర్స్ ఆర్ యూజ్డ్ ఆన్ ఏ సింగిల్ ఎలిమెంట్. సో ఇట్లా అనమాట. సో క్లాస్ సెలెక్టర్ యూస్ చేసి మల్టిపుల్ ఎలిమెంట్స్కి అప్లై చేయొచ్చు. ఐడి సెలెక్టర్ యూస్ చేసుకొని ఒక సింగిల్ ఎలిమెంట్కి యూస్ చేసుకుంటాం. మామూలుగా ఐడిని ఎక్కువగా జావా స్క్రిప్ట్ టెక్నాలజీలో బాగా యూస్ చేస్తామండి. అంటే గెట్ ఎలిమెంట్ బై ఐడి అని ఒక ప్రాపర్టీ, డామ్ ప్రాపర్టీ యూస్ చేసుకొని మన పర్టికులర్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ని టార్గెట్ చేసుకోవచ్చు. ఇది కమింగ్ జావా స్క్రిప్ట్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలా ఐడి సెలెక్టర్, క్లాస్ సెలెక్టర్ యూస్ చేసి మన పర్టికులర్ ఎలిమెంట్ని టార్గెట్ చేసుకొని స్టైలింగ్ రాసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఏంటంటే ఎలిమెంట్ సెలెక్టర్. సో ఆల్రెడీ మనం ఎలిమెంట్ సెలెక్టర్ రాసేసాము. ఇక్కడంటే ఇక్కడ పైన H1 చూడండి. H1 అనేది ఒక ఎలిమెంట్ కదా. సో ఇది ఏంటంటే ఎలిమెంట్ సెలెక్టర్ అనమాట. ఎలిమెంట్ సెలెక్టర్. సో ఇది ఎలిమెంట్ సెలెక్టర్, ఐడి సెలెక్టర్, క్లాస్ సెలెక్టర్, క్లాస్ సెలెక్టర్. నెక్స్ట్ వన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, యూనివర్సల్ సెలెక్టర్. ఇంటర్వ్యూలో కంపల్సరీ అడుగుతారు ఈ క్వశ్చన్, వాట్ ఈస్ యూనివర్సల్ సెలెక్టర్ అని. సో యూనివర్సల్ సెలెక్టర్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే స్టార్తో రిప్రజెంట్ చేస్తాం. సో ఇలా స్టార్తో రిప్రజెంట్ చేయడం వల్ల ఏమవుతుందంటే అది యూనివర్సల్ సెలెక్టర్ అని సింబాలిక్ అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తాను చూడండి, బ్యాక్గ్రౌండ్ కలర్ నేను గ్రే ఇచ్చాను. సో ఎప్పుడైతే మనం ఒక యూనివర్సల్ సెలెక్టర్ యూస్ చేసి మనం ఒక ప్రాపర్టీ రాస్తామో అది ఎంటైర్ అప్లికేషన్ మొత్తానికి అప్లికబుల్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను రిఫ్రెష్ చేయగానే చూసారా, ఎంటైర్ అప్లికేషన్ మొత్తం గ్రే కలర్కి వచ్చేసింది బ్యాక్గ్రౌండ్ కలర్. సో అది యూనివర్సల్ సెలెక్టర్ అనమాట. అర్థమైందా? యూనివర్సల్ సెలెక్టర్ అనేది ఏ ఎలిమెంట్కి సంబంధం లేదు, అది ఎంటైర్ బాడీ మొత్తానికి అంటే ఎంటైర్ డాక్యుమెంట్ మొత్తానికి అప్లికబుల్ అవుతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి గ్రూపింగ్ సెలెక్టర్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో గ్రూపింగ్ సెలెక్టర్ అనేది నేను సో గ్రూపింగ్ సెలెక్టర్ అనేది ఇక్కడ చూసారా, డివ్ PH1 తీసుకున్నారు కదా, మనం కొంచెం డిఫరెంట్గా తీసుకుందాం. నేను ఒక టేబుల్, HTML టేబుల్తో చెప్తాను గ్రూపింగ్ సెలెక్టర్ అనేది. సో చూడండి, టేబుల్ మీకు అర్థం కాకపోతే నా ప్రీవియస్ సెషన్స్లో టేబుల్ గురించి HTML ప్లేలిస్ట్లో ఉంది, మీరు ఒకసారి చెక్ చేయండి. సో టేబుల్, టీ హెడ్, టీ హెడ్లో TR, ఇది ఆల్రెడీ నేను డిస్కస్ చేశానండి ఈ టాపిక్, టేబుల్ కాన్సెప్ట్. మీరు ఒకసారి, మీకు ఎవరికైనా కొత్తగా వాళ్ళు నా వీడియోస్ చూస్తున్నట్లయితే నా ప్రీవియస్ సెషన్లో HTML ప్లేలిస్ట్లో టేబుల్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. TR, TH, THలో ఐడి, నేమ్, ఈమెయిల్. సో ఐడి, నేమ్, ఈమెయిల్. నౌ టీ బాడీ, టీ బాడీలో TRలో, TDలో చూడండి ID1 XYZ XYZ రేట్ ఆఫ్ డాట్. చూడండి నేను ఒక 4 రోస్ తీసుకుంటాను. సో ఐడి, సో చూసామా ఇలా మార్చుకున్నాం. ఇప్పుడు చూడండి అవుట్పుట్. సో మనకి ఇలా వచ్చింది. సో ఆ యూనివర్సల్ సెలెక్టర్ని కమెంట్ చేస్తాను. సో ఇప్పుడు చూడండి, సో ఇట్లా జూమ్ చేస్తాను చూడండి. సో ఇది ప్లేన్ HTML అనమాట. టేబుల్ అనేది ప్లేన్ HTML మనకి ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు నేను దీనికి గ్రూప్ ఎలిమెంట్ సెలెక్టర్ యూస్ చేసి స్టైలింగ్ రాద్దాం చూడండి. సో ఇప్పుడు గ్రూపింగ్ సెలెక్టర్. సో గ్రూపింగ్ సెలెక్టర్లో చూడండి, టేబుల్ కామా TRని తీసుకుంటున్నా, ఒక ఎలిమెంట్ని TH తీసుకుంటున్నాం.
సో టీఆర్ టీహెచ్ టీ హెడ్ బాడీ తీసుకుంటున్నాం, టీ బాడీ తీసుకుంటున్నాం, టీడీ టీ అన్నీ తీసుకున్నాం. సో ఇప్పుడు వీటన్నిటికి నేను ఒక బోర్డర్ ఇస్తున్నాను గ్రూపింగ్గా. చూడండి అవుట్పుట్. సో చూసారు ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. సో ఆల్ గ్రూప్ ఎలిమెంట్స్ని తీసుకొని మనము ఒక బార్డర్ క్రియేట్ చేస్తాం టేబుల్ మొత్తానికి. సో ఇది చాలా బాగా యూజ్ అవుతుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఇలాగా మనము గ్రూపింగ్ సెలెక్టర్ యూస్ చేసుకొని డిఫరెంట్గా రాయొచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే గ్రూపింగ్ సెలెక్టర్ తర్వాత ఎలిమెంట్ ప్లస్ క్లాస్ సెలెక్టర్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి, రియల్ టైమ్స్లో చాలా బాగా యూజ్ అవుతుంది. ఎలిమెంట్ ప్లస్ క్లాస్ సెలెక్టర్ ఇది ఒకసారి చూద్దాం. సో ఈ టేబుల్ని నేను కమెంట్ చేస్తున్నా, ఇప్పుడు రాద్దాం ఇక్కడ. ఫస్ట్ ఒక డివ్ తీసుకుంటాను, ఒక డివ్లో మై డేటా అని ఇస్తాను. నెక్స్ట్ ఇంకొక పారాగ్రాఫ్ ట్యాగ్, పీ ట్యాగ్, మై ఎగ్జాంపుల్ పారా డేటా. సో ఇక్కడ నేను రెండు తీసుకున్నా, రెండు ఎలిమెంట్స్, టూ ఎలిమెంట్స్ ఏంటంటే ఒక డివ్ అనే ఒక ఎలిమెంట్, పారాగ్రాఫ్ ఎలిమెంట్. సో ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ ఎలిమెంట్కి ఈ పారాగ్రాఫ్ ఎలిమెంట్కి ఏంటంటే నేను ఒక క్లాస్ ఇస్తున్నా, క్లాస్ కేకే అని ఇచ్చాను. సో ఇక్కడ మీకు ఇంకొక డౌట్ రావచ్చు, ఇక్కడ ఏంటంటే రెండు ఎలిమెంట్స్ తీసుకున్నారు కదా, గ్రూపింగ్ ఎలిమెంట్ పెట్టి రెండింటికి స్టైల్ రాసేయచ్చు కదా, ఎందుకు దీనికి పారాగ్రాఫ్ ఎలిమెంట్ క్లాస్ ఇచ్చారు అని. రియల్ టైమ్ సినారియోలో ఏంటంటే రియల్ టైమ్ అప్లికేషన్లో పి అనేది కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ పీస్ ఉంటాయి. సో అప్పుడు మనము ఆ డివ్ కమా పి అని ఇచ్చేసాం అనుకోండి, ప్రతి పి ఎలిమెంట్కి అప్లికబుల్ అవుతుంది మనం రాసే స్టైల్. సో అట్లా కాకుండా పర్టికులర్ ఎలిమెంట్కే టార్గెట్ రావాలంటే మనం ఇలా క్లాస్ ఈక్వల్ టు కే అని ఇచ్చుకుంటే, ఐ మీన్ క్లాస్కి ఒక వాల్యూ ఇచ్చుకొని రాసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం రాస్తాను అంటే చూడండి, డివ్ కామా కేకే అని ఇచ్చి ఇక్కడ రాస్తాను చూడండి, కలర్ రెండింటికి అప్లై అవుతుంది కలర్. మళ్ళీ వీటికి ఒక బార్డర్ ఇస్తాం, బార్డర్ 3 పిక్సెల్ సాలిడ్ గ్రే కలర్ ఇద్దాం. Okay. మళ్ళీ బార్డర్ రేడియస్ కూడా ఇద్దాం, బార్డర్ రేడియస్ ఒక 24 పిక్సెల్. మళ్ళీ విడ్త్ ఇద్దాం, ఎందుకంటే బార్డర్ ఇచ్చాం కదా, ఆ బార్డర్ మొత్తం ఆక్యుపై చేస్తుంది. సో మనం కొంచెం విడ్త్ ఇద్దాం, విడ్త్ ఒక 450 పిక్సెల్ ఇద్దాం. సో ఇప్పుడు రన్ చేద్దాం. అలాగే ఫాంట్ సైజ్ కూడా పెంచుతాం కొంచెం. ఫాంట్ సైజ్ అంటే కంటెంట్ సైజ్ ఒక 35 పిక్సెల్. సో అప్లికేషన్ రన్ చేసి చెక్ చేద్దాం. చూసారా ఇలా వస్తుంది. సో కొంచెం కలర్ మారుద్దాం. ఉమ్. సో ఇప్పుడు చూడండి, సో ఇలాగా సో ఇలాగా డివ్కి అదే బోర్డర్ రేడియస్ ప్లస్ కలర్ మారింది, అలాగే ఈ పర్టికులర్ పారాగ్రాఫ్ ఎలిమెంట్ కూడా అలాగే మారింది. సో ఇక్కడ రెండు డిఫరెంట్, ఒక డివ్ డిఫరెంట్, పారాగ్రాఫ్ డిఫరెంట్. సో నాకు ఆ రెండిటికి సేమ్ స్టైల్స్ కావాలనుకున్నప్పుడు ఇలాగ కంబైన్ చేసుకొని మనం ఇలాగ ఒక డివ్ని ఎలిమెంట్ని ప్లస్ క్లాస్ని కంబైన్ చేసుకొని మనం స్టైలింగ్ రాసుకోవచ్చు. సో ఇలాగ ఎలిమెంట్ ప్లస్ క్లాస్ సెలెక్ట్ అని యూజ్ చేసుకోవచ్చు. ఇంకొక రెండు ఉన్నాయండి, ఏంటంటే సూడో క్లాస్ సెలెక్టర్, సూడో ఎలిమెంట్ సెలెక్టర్స్ ఉన్నాయి. సో ఈ రెండు ఏంటంటే గ్రాఫిక్ సైడ్ కూడా వస్తుంది, అంటే యానిమేషన్ సైడ్ కింద మనం అప్లికేషన్ని కొంచెం యానిమేషన్గా రాయాలి అనుకున్నప్పుడు సూడో క్లాస్, సూడో ఎలిమెంట్స్ కూడా వస్తుంది. సో ఈ రెండు సెలెక్టర్స్ని నేను కమింగ్ సెషన్స్లో విత్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్లో మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈరోజు క్లాస్ అర్థమైంది అనుకుంటా. ఐడి, క్లాస్, యూనివర్సల్, గ్రూపింగ్, ఎలిమెంట్ సెలెక్టర్, ఎలిమెంట్ ప్లస్ క్లాస్ సెలెక్ట్. సో నెక్స్ట్ క్లాస్లో సూడో క్లాస్, సూడో ఎలిమెంట్స్ మనం విత్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ని ఇంకొంతమందికి పాస్ చేస్తే ఇంకా మోర్ హెల్ప్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.